ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలంలో మీరు దేవుని మందిరమని గుర్తుంచుకున్నారా? మీ హృదయము పరిశుద్ధముగా ఉన్నదా లేదా అని గుర్తు చేసుకొని, ఈ పవిత్ర వారములో రెండవ రోజైన హోలీ మండేను మనము దేవాలయం పరిశుద్ధత గురించి ధ్యానించుకుందాం. మత్తయి 21:13 ఈ విధంగా సెలవిస్తుంది, నా మందిరము ప్రార్థనా మందిరం అని పిలువబడును. ప్రియులారా, యేసు దేవాలయంలోకి వెళ్ళి అపవిత్రమైన వాటిని బయటికి పంపించాడు. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, నీ హృదయము నా మందిరము. మనలో ఉన్న లోభము, కోపము, పాప ఆలోచనలు ఇవన్నీ మన హృదయాన్ని పవిత్రం చేస్తాయి. కానీ మన దేవుడు మనతో ఉంటే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుందని గుర్తెరిగి ఈ ఉదయకాల సమయములో మన హృదయాన్ని దేవునికి అర్పిద్దాం. ఈ వాక్యము దీవించులాగున ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాము దేవా. అందులో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించుము, శుద్ధ హృదయాన్ని మాకు అనుగ్రహించుము. మేము హోలీ వీక్లో ఉంటుండగా దేవా, మాతో మీరుండి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలనైతేమి, ఎగ్జామ్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలనైతేమి, మరియు ఉద్యోగ ప్రయత్నాలలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకు బయలుదేరుతున్న వారినైతేమి, మరియు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారినైతేమి, మీరందరూ దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. వారికి కావాల్సిన ఈవులను దయచేయమని వేడుకొంచున్నాం దేవా. అనారోగ్య సమస్యల్లో ఉండి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన నెమ్మదిని, తోడు, నీడను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఇంకా ఈ ఉదయకాల సమయంలో మేము చేస్తున్న ప్రతి ఒక్క పనులలో మాకు తోడు, నీడగా ఉండి తండ్రి, సాయంకాలం తిరిగి వచ్చి నేను స్తుతించుకునే భాగ్యం మాకు కలుగు చేస్తారని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఈరోజు మీ హృదయాన్ని పరిశుద్ధముగా ఉంచండి, దేవుని సన్నిధిని అనుభవించండి.